ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై భవానీ వీర శివాజీ. జై భవానీ వీర శంభాజీ. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు, ముఖ్యంగా దేశభక్తులందరికీ కూడా నా యొక్క సాధువాదాలు. ఈ వ్యాసం నేను సేకరించాను, వాట్సాప్ ద్వారా వచ్చింది నాకు. ఈ సందేశాన్ని మీ అందరితో పంచుకోవాలని నాకు అనిపించింది. గతంలో మనం శివాజీ మహారాజు గురించి ఒక 35 నిమిషాల సేపు ఒక వీడియో చేసుకున్నాం. చాలామంది చూశారు, ఇంకా ఎక్కువ మంది చూస్తే ఇంకా ఆనందం కలుగుతుంది. అయితే ఈ రోజున ఈ ప్రవచనాన్ని కూడా విని భారతదేశంలో పుట్టినందుకు మనం గర్విద్దాం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని శ్రీరామచంద్ర ప్రభు శ్రీమద్ రామాయణంలో అంటాడు. అంటే స్వామి లక్ష్మణస్వామి, అన్నయ్య, ఈ లంకా నగరం అద్భుతంగా బంగారంతో నిర్మించబడి చాలా సుందరంగా ఉంది, ఇక్కడ కొంతకాలం ఉందాము అని అంటే రామచంద్ర ప్రభు అన్నమాట, అపి స్వర్ణమయీ లంక లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. నాయనా లక్ష్మణ, ఈ లంకా నగరం అద్భుతంగా బంగారుమయంగా వెలిగిపోతున్నా సరే కన్న తల్లి, జన్మభూమి, ఈ రెండింటినీ మించినటువంటి స్వర్గం లేదు అన్నాడు. స్వర్గాద్ అపి గరీయసి అన్నాడు. స్వర్గం కంటే కూడా గొప్పవి ఏవి? కన్న తల్లి, జన్మించినటువంటి భూమి. ఈ రెండు. ఈ మాటలకి రూపమా అన్నట్లుగా కేవలం 32 సంవత్సరాల చిన్న వయసులో కంటి ముందు చావుని సగర్వంగా ఆహ్వానించినటువంటి యోధుడు, ధైర్యశాలి, తన స్వధర్మమైనటువంటి హిందుత్వం కోసం 40 రోజుల పాటు చిత్రహింసలు అనుభవించి ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి ధీరుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ మాతృమూర్తి అయినటువంటి జిజియాబాయికి మనవడు, శివాజీ మహారాజు పుత్రుడు, మరాఠా యోధుడు, మహాపరాక్రమశాలి, పరమ ప్రతాపవంతుడు, ధర్మవీరుడు శంభాజీ మహారాజ్. ఆయన యొక్క 334వ ఆరాధనా ఉత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు సమస్త హిందువులు. ఆ నిమిత్తంగా శంభాజీ మహారాజు యొక్క చరిత్రని కొంతవరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం 13 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లవాడు 13 భాషలు నేర్చుకున్నాడు. బుధభూషణ్, నాయికా భేద లాంటి 3 సంస్కృత గ్రంథాలు రచించాడు. బ్రిడ్జ్ మరాఠీ పదకోశం అనేటువంటి దాన్ని హిందీలో ఉన్నది, దానికి మరాఠీ భాషలో నిఘంటువు రచించాడు. అదే సమయంలో యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యం కలిగి శాస్త్రము మరియు శస్త్ర విద్యలలో బుద్ధిబలం, శారీరక బలం కలిగినటువంటి గొప్ప యోధుడుగా మారాడు శివాజీ మహారాజు యొక్క పుత్రుడు శంభాజీ. 9 సంవత్సరాల పిల్లవాడు తన తండ్రితో పాటు గుర్రం మీద కూర్చొని 1250 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆగ్రాకు చేరుకున్నాడు. శంభాజీకి 9 ఏళ్ళు అప్పుడు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, గుర్రం మీద 1250 కిలోమీటర్లు. ఇవాళ రైల్లోనే ఏసీ పెట్టెల్లో వెళ్ళటానికే మన వల్ల కావట్లా.
అటువంటిది గుర్రం మీద కూర్చొని కేవలం 16 సంవత్సరాల యువకుడు రామ్నగర్లో తన యొక్క మొట్టమొదటి యుద్ధంలో గెలిచాడు. 16 సంవత్సరాల ప్రాయంలో సంభాజీ. ఈ సంభాజీ మహారాజ్ ఉజ్జయినికి చెందినటువంటి కవి కలశ్ అనేటువంటి కవిని ముఖ్య సలహాదారుడిగా పెట్టుకున్నాడు. ఒకవైపు తన తండ్రి శివాజీ మహారాజ్ ఎప్పుడూ యుద్ధాలలో ఉంటూ ఉంటే, మరొక వైపు 19 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి సంభాజీ మహారాజు రాయగడ కోట వ్యవహారాలన్నీ తానే స్వతంత్రంగా చూసుకోవటం మొదలుపెట్టాడు. అంత ప్రజ్ఞాశాలి. 9 సంవత్సరాల పాటు 210 యుద్ధాలు చేసి ప్రతి ఒక్క యుద్ధాన్ని గెలిచినటువంటి గొప్ప యోధుడు సంభాజీ మహారాజ్. ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై దండయాత్రలో భాగంగా 8 లక్షల సైన్యంతో వచ్చాడు బయలుదేరి. అప్పుడు కేవలం 20,000 మంది మరాఠా సైన్యంతో 9 సంవత్సరాల పాటు యుద్ధాలు జరిగినాయి. ఇదే సమయంలో ఉత్తరం వైపు ఉన్నటువంటి రాజస్థాన్, బుందేల్ఖండ్, పంజాబుల్లో మళ్ళీ స్వదేశీ బీజాలు నాటుకున్నాయి ఈ మహాత్ముడి యొక్క కృషి వల్ల. ఈ సంభాజీ మహారాజును ఓడించలేక విసిగిపోయినటువంటి ఔరంగజేబు ముఖాముఖి యుద్ధం చేసి ఈ మహావీరుణ్ణి జయించలేను అని తెలుసుకొని సంభాజీ మహారాజు యొక్క బావమరిది అయినటువంటి గణోజీ సిర్కేతో చేతులు కలిపాడు. చూసారా కుతంత్రం. సొంత బావమరిదే ద్రోహం చేశాడు. ఈ గణోజీ సిర్కే దాభోళ్ అనేటువంటి పట్టణం జాగీరుగా కావాలని గతంలో సంభాజీని కోరాడు. స్వరాజ్య పోరాటంలో తిండి నిద్ర లేక ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి సంభాజీ ఈ షిర్కే అభ్యర్థనను పట్టించుకోవాలా. అందువల్ల ఈ షిర్కే మొఘలు నవాబులని ఆశ్రయించాడు. అది మన హిందువుల యొక్క దురదృష్టం. ఆ మొఘలులు సంభాజీకి ప్రాణహాని చేయమని, అప్పుడు నీకు జాగీరిస్తాం అని ప్రలోభపెట్టారు. ఈ మొఘలులు మాటలను నమ్మి గణోజీ సిర్కే గుడ్డిగా స్వరాజ్య నాశనానికి తెరలేపాడు. సంభాజీ మహారాజ్ మరియు కవి కలశ్ ఇద్దరూ కలిసి రహస్య సమావేశం కోసం సంగమేశ్వరకు వెళ్ళారు. అక్కడ ఈ గణోజీ సిర్కే తెలుసుకొని ఈ సమాచారాన్ని ఔరంగజేబు యొక్క సైన్యాధికారికి చేరవేశాడు. వెంటనే ఔరంగజేబు 8 లక్షల సైన్యంతో సంభాజీ మహారాజును ఓడించలేనని తెలిసి గతంలో 8 లక్షల సైన్యంతో వెళ్ళాడు. 9 ఏళ్ళు కృషి చేశాడు, అయినా వల్ల కాలేదు కదా. అందుకని ఏం చేశాడు ఈ ఔరంగజేబు? కేవలం 2,000 మంది సైన్యంతో దుర్మార్గంగా కుతంత్రంతో సంభాజీ మహారాజును బంధించగలిగాడు. అలా బంధించినటువంటి సంభాజీ మహారాజు కవి కలశ్ వీళ్ళిద్దరినీ కూడా తల్లకిందులుగా ఒంటెలకు కట్టి ఈడ్చుకుపోయి చెరసాలలో బందీలుగా చేశారు. చూసారా? అంటే మన హిందువే వెన్నుపోటు పొడిచాడు. అంటే ప్రలోభాలకు లొంగిపోయి గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఇదే పని చేశారు. విభజించు పాలించు. ఒక రాజుకు సహాయం వెళ్తారు, రెండో వాడిని కొట్టిస్తారు, ఇద్దరు పంచుకుందాం అనుకుంటారు. అదే పని ఇక్కడ వీళ్ళు కూడా చేశారు. అప్పుడు ఔరంగజేబు 3 షరతులు పెట్టాడు బంధించిన తర్వాత. మరాఠా రాజ్యంలో 120 కోటలు ఉన్నాయి. వాటిల్లో 80 కోటలు మాకు అప్పగించాలి, మొదటి రూలు. అలాగే ఈ సంభాజీ మహారాజు దాచి ఉంచినటువంటి ధనాన్ని, అలాగే యుద్ధంలో నీకు సహకరించినటువంటి వాళ్ళని మాకు అప్పగించాలి, రెండో షరతు. మూడో షరతు చూడండి, భయంకరమైన షరతు. నీ ధర్మాన్ని విడిచిపెట్టాలి, మా ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. అంటే
స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించమని చెబుతున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అన్నాడు. స్వధర్మంలో మరణం సంభవించినా అది మేలే, వీరమరణం అవుతుంది. కానీ పరధర్మం అనేది భయంకరమైనది, భయావహమైనది అంటాడు. ఈ 3 షరతులకు గనక ఓ సంభాజీ నువ్వు ఒప్పుకుంటే నువ్వు బతికుంటావు. మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకోవచ్చు. మిగిలిన 40 కోటలు నీవే, 80 కోటలు మాకు ఇవ్వాలి. అప్పుడు సంభాజీ మహారాజ్ అన్నాడు, ఓ నవాబు, నా ధర్మాన్ని ఏనాడు నేను బలిదానం చేయను. నన్ను 1000 సార్లు చంపుకో, మళ్ళీ నేను నా ధర్మంలోనే పుడతా అని చెప్పి అన్నం పానీయాలు మానేశాడు. అంటే ప్రాయోపవేశం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. గోళ్లను పీకారు, కళ్ళల్లో నిప్పు కడ్డీలు గుచ్చారు, బాగా కడ్డీలు కాల్చి కంటి దగ్గర పెట్టారు, వేళ్ళు నరికారు, చర్మాన్ని కోస్తూ నరక యాతనలు చూపించినా మమ్మల్ని విడిచిపెట్టండి, మీ షరతులుగా అంగీకరిస్తాము అనే మాట సంభాజీ నోటి వెంట రాల. ఇలా 40 రోజులు చిత్రవధ చేసి చివరికి సంభాజీ ఆయన యొక్క మంత్రి వాళ్ళిద్దరి యొక్క దేహాలని ముక్కలు ముక్కలుగా నరికి వధు అనేటువంటి గ్రామ సమీపంలో భీమా నదిలో పారేయించాడు ఔరంగజేబు. ఈ వధు గ్రామస్తులు నదిలోకి దిగి సంభాజీ యొక్క శరీర ఖండాలను వెతికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు చేశారు. అంత దేశభక్తి ఆ ప్రజలకి. ఈ రోజుకి లక్షలాది మంది పాల్గొనేటటువంటి పండర్పూర్ 21 రోజుల యుద్ధం, కరీ యాత్ర, తుకారాం మహారాజు యొక్క గ్రామం దేహు నుంచి ఆళ్లంది జ్ఞానేశ్వర మహారాజు సమాధి నుండి పండరిపూర్ వరకు కొనసాగేటటువంటి ఒక ఉద్యమం ఇప్పటికీ నడుస్తోంది. ఒక ఊరేగింపు నడుస్తూనే ఉంటుంది. అటువంటి ఊరేగింపును ప్రారంభించినటువంటి వాడు సంభాజీ మహారాజు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. పోర్చుగీసు వాళ్ళని మట్టి గరిపించి గోవాలో మత మార్పిడులను అడ్డుకున్నాడు సంభాజీ. మొఘలుల ద్వారా మతం మార్చబడ్డ హిందువులని తిరిగి ఘర్వాపసి అనేటువంటి పేరుతోటి హిందూ ధర్మంలోకి మొట్టమొదట తీసుకువచ్చినటువంటి హిందూ ధర్మ సంస్కర్త. ఇవాళ దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అందిపుచ్చుకొని ఘర్వాపసి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొట్టమొదట ప్రారంభించింది సంభాజీ. దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ యొక్క సమాధులు కొన్ని ఎకరాల్లో ఉన్నాయి. కానీ వలసదారుల యొక్క దుర్మార్గాల నుండి, దురాక్రమణల నుండి ధర్మం కోసం, దేశం కోసం పోరాడినటువంటి వీర మరణం పొందినటువంటి సంభాజీ కానీ, కవికలస లాంటి వాళ్ళ యొక్క సమాధులు ఎక్కడున్నాయో ఎవడికి తెలియదు. చూసారా? ఇవాళ ఢిల్లీలో మహాత్ములందరికీ ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో సమాధులు ఉన్నాయి. గాంధీకి, నెహ్రూకి, వీళ్ళందరికీ. కాకపోతే గుజరాత్లో అహ్మదాబాద్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అద్భుతమైనటువంటి మాన్యుమెంట్ కట్టారు. విగ్రహం, చాలా పెద్ద విగ్రహం. ఈ మధ్యన మేము వెళ్ళి దర్శించుకొని రాగలిగాం. ఆ మహాత్ముడు మొదటి ప్రధాని అవ్వకుండా అడ్డుపడ్డారు కొంతమంది కుహనా లౌకికవాదులు. లేకపోతే మన భారతదేశం ఇంకా ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా శక్యం కాదు. అటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ రోజున హైందవుల జనాభా ఇంకా మిగిలి ఉంది, హైందవ ధర్మం ఇంకా పరిఢవిల్లుతుంది అంటే దానికి కారకులు పరమ దేశభక్తులైనటువంటి రాజపుత్ర వీరులు. ఒక పృథ్వీరాజ్ కపూర్, ఒక పృథ్వీరాజ్ కపూర్ కాదు, క్షమించాలి, రాణా ప్రతాప్, ఇటువంటి వాళ్ళు. గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్, ఖిల్జీలు,
ఇటువంటి మొఘలులతో పోరాడి అలిసిపోయినటువంటి తరుణంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రతిధ్వనించినటువంటి హిందూ శంఖారావమే ఈ ఛత్రపతి మరాఠా వీరుల యొక్క స్వరాజ్య నాదం. అది ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. మన చరిత్రను విదేశీ పాలకులు వక్రీకరించారు. వాళ్ళు పరిపాలించినటువంటి 200 సంవత్సరాల్లో లార్డ్ మెకాలే చేసినటువంటి దిక్కుమాలిన పని అదే. ఆ చరిత్రే ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం మన దౌర్భాగ్యం వల్ల. వాళ్ళ హిందూ ప్రభుత్వం వచ్చిందని పేరే కానీ ఎక్కడ సిలబస్లు మార్చటం లేదు. ఒకవేళ ఎక్కడైనా మారిస్తే కాషాయీకరణ చేస్తున్నారు అనేటువంటి వాదన బయలుదేరుతోంది ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆలోచించండి, 80% హిందువులు ఈ దేశం, కానీ లౌకిక రాజ్యం. ఎంతవరకు న్యాయం? పాకిస్తాన్ పోయి చెప్పండి, ఊరుకుంటారేమో వాళ్ళు. ఇకనైనా మన ఇళ్లలో ఛత్రపతి శివాజీ, ధర్మవీర్ సంభాజీల యొక్క పటాలని సగౌరవంగా పెట్టుకోవాలి. మనం పెట్టుకుందాం. ఈ సందర్భంలో మరొక గొప్ప వీరుని గురించి మనం స్మరించుకోవాలి. ఆయనే సంతాజీ ఘోర్పడే. 5000 మరాఠా సైనికులకు కమాండర్. సంభాజీ మరణించినటువంటి రోజున కొద్దిమంది బలగంతో ఔరంగజేబు విడిది మీద దాడి చేశాడు. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఊసకోత కోశాడు. అంతటి ఆవేశంలో కూడా ఆడవాళ్లను గౌరవించే భారతీయ హిందూ సంస్కృతి ఔరంగజేబు యొక్క ప్రాణం కాపాడింది. ఔరంగజేబు ప్రాణభయంతో తన కూతురు జేబుర్ ఉన్నీసా డేరాలోకి దాక్కున్నాడు. ఆడవాళ్ళు ఉండేటటువంటి డేరాల్లోకి వెళ్ళకూడదు కదా. శివాజీ మహారాజ్ అదే ఆజ్ఞ, సంభాజీ అదే ఆజ్ఞ. అందువల్ల ఆయన అనుచరుడటువంటి ఈ మహాత్ముడు కూడా ఆ ఆడవాళ్ళు ఉన్న డేరాల్లోకి వెళ్ళకపోయినందువల్ల ఔరంగజేబు ప్రాణాలతో బతికిపోయాడు. చరిత్రను మరిచిన వాడు ఎప్పుడు కూడా చరిత్రను సృష్టించలేడు. చరిత్రను సృష్టించేవాడు చరిత్రను మరిచిపోడు. జై భవానీ వీర సంభాజీ. అటువంటి మహాత్ములను కన్నటువంటి గడ్డ మనది. నాయనమ్మ ఒడిలో ఎన్నో నేర్చుకున్నాడు. శివాజీ ఏ విధంగా తన తల్లి దగ్గర నేర్చుకున్నాడో అలాగే నాయనమ్మ దగ్గర కూడా ఎన్నో నేర్చుకున్నాడు సంభాజీ. ఉగ్గుపాలతో రంగరించి హిందూ ధర్మాన్ని వాళ్ళల్లో ప్రోధి చేసింది ఆ తల్లి జిజియాబాయి. అటువంటి మహాత్ముడి గురించి అందరం వినాలి తప్పనిసరిగా. అటువంటి మహాత్ముడిని స్మరించుకోవాలి. అది మన ధర్మం, మన యొక్క ధ్యేయం. అటువంటి మహాత్ములు మళ్ళీ మళ్ళీ మన గడ్డ మీద పుట్టాలి. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హైందవ ధర్మం అన్నీ కూడా కలకాలం పరిఢవిల్లాలి అని ఆ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందాలను పట్టి ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ